నర్సరీది వెంకటేశ్వర ఊరు గిరిసెన్ నర్సరీ అంటున్నాను. భగవంతుడి గురించి ఆలోచనతోనే ఊరు కంట్రోల్ అంతా చేసింది. మంచి 10 అయితే చెప్పించిందండి భగవంతుడి గురించి. బాలాజీ మహారాజ్తో ఇది అంతా కులపడమాట. ఉమేష్ రెడ్డి అండి. వెంకటేశ్వర గ్రామము మరి నూతనంగా ఏర్పడినటువంటి మండలి కూడా మాది గోదావరి నది తీర ప్రాంతము. మేము శ్రీ సత్య గణపతిని 2018లో స్థాపించుకోవడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవము. మేము గ్రామాభివృద్ధి కమిటీ యువకులు, మహిళలు అలాగే అన్ని సంఘాలు అందరూ కోఆపరేట్ చేసి ఈ 7వ సంవత్సరానికి పూర్తి చేసుకుంటాము. అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం నియమనిష్టలతో పూజలు చేసుకొని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. అలాగే వచ్చే 17వ తారీఖు నాడు శోభాయాత్ర ఉంటుంది. ఆ రోజు అన్నసత్రం ఉంటుంది. ఈ ఒకటే గ్రామం కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలాగే పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి అందరూ వస్తారు. మేము ఘనంగా జరుపుకుంటున్నాం. గ్రామము నూతనంగా ఏర్పడినటువంటి మరి ఇది గ్రామాన్ని మండలంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ సత్య గణపతి అనేది మేము 2018లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 18 నుండి ఇప్పటి వరకు కంటిన్యూ 7వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ పొద్దున 6 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. 8 గంటలకు యజ్ఞహోమం జరుగుతుంది. తర్వాత 10 గంటల నుంచి అన్నదానము యథావిధిగా సాయంత్రం వరకు కొనసాగిస్తాం. మళ్ళీ సాయంత్రము 6:30 నుండి 7 గంటలకు మళ్ళీ పూజా కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఈ నైవేద్యాలు ఆ కార్యక్రమంలో సాయంత్రం మహిళలు కానీ మగవారు కానీ అందరూ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కంకణబద్దులు మన వీడీసీ గారు కానీ ఇంకా యువకులు కానీ ఈ కంకణం కట్టుకున్నటువంటి యువకులంతా ఇక్కడనే మేము ఈ మండపంలో ఉంటూ సేవ చేసుకుంటూ ఇక్కడనే మేము పండుకోవడం జరుగుతుంది. అందరం ఊరంతా ఒక విధంగా ఉండి అందరం ఈ మటన్ కానీ చికెన్ కానీ అన్ని పౌష్టిక పదార్థాలు బంద్ చేసేసి ఊరంతా ఐక్యంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. అయితే ఏంటంటే ఇక్కడ డొంకేశ్వర గ్రామంలో ప్రతి ఒక్క మెంబరు 10 రూపాయలు వేసేసి ఈ సత్య గణపతిని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఎవరి మీది మాది కాకుండా ఊరందరిది అనే విధంగా మేము దీన్ని చేసుకుంటున్నాము. అదేవిధంగా సత్య గణపతి అనే నామకరణానికి అందరూ వచ్చిన భక్తులందరూ వాళ్ళు కట్టిన ముడుపులకు ఫలితంగా ఉంది కాబట్టి వచ్చేసి వాళ్ళు మళ్ళీ వచ్చి ముడుపులు ఇప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర కానీ ఇటు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ప్రాంతంలో అందరికీ మేము తెలియజేసాము. భక్తులు అధిక సంఖ్యలో డైలీ దినదినాన పెరుగుతూ ఉన్నారు. రోజు ఒక రోజు 2 కుంటలు అయితే 3 కుంటలు ఆ విధంగా భక్తులు పెరుగుతుంది. డైలీ మేము ఏమైతుందంటే భక్తులు మీరు చూసినట్టుగా భజన కార్యక్రమాలు డైలీ చేస్తున్నాం. అదేవిధంగా నైట్ కూడా 11 గంటల నుంచి 2 గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కూడా అశేష జనంగా వచ్చి ఇక్కడ 12 కానీ 1 గంట వరకు ఉంటుంది. ఈ కంకణబద్దులు కూడా పాపం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పిక్నిక్ వచ్చిన విధంగా వచ్చేసి ఇక్కడ మంచి అన్నసత్రంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ సేద చేరి యథావిధిగా మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. అంతా మాకు ఈ గ్రామానికి కూడా శుభం జరుగుతుంది. పాడి పంటలు మంచి మాకు యూటిలిగేషన్ కానీ గోదావరి నది కూడా ఉన్నాము కాబట్టి పుష్కలంగా వాటర్ ఉంది. మాకు వాటర్ వచ్చే ప్రాబ్లం లేదు. ఏంటంటే చిట్ట చివరంగా ఉన్న మాకు కూడా ఒక గుర్తింపు కావాలని చెప్పి సంకల్పంతో మేము ఈ గట్టి గణపతిని బాలాజీ స్ఫూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.